అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే అతను పార్వతీపురం కావచ్చు, అతను విజయనగరం కావచ్చు, రెండు జిల్లాల అధికారులు కూడా ఇప్పటికీ అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే లోతట్టు ప్రాంతాలు అయితే ఉంటున్నాయి, లోతట్టు ప్రాంతాలతో పాటు ఆ యొక్క నది పరివాహక ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే జిల్లా మండల స్థాయిలో కంట్రోల్ రూములు ఇప్పటికే ఏర్పాటు చేసి అప్రమత్తం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో ఆ నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇప్పటికే పోలీసులు అయితే పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా అయితే ఏ క్షణానికైనా వరద ఉధృతి పెరగొచ్చనే ఒక ఆలోచనతో ముందస్తు చర్యలు అయితే ఇప్పటికే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే రెండు జిల్లాల్లో కూడా ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో జిల్లాలో ఉన్నటువంటి రిజర్వులన్నీ కూడా ఇప్పటికే ఫుల్ అయ్యే పరిస్థితి కనిపించింది. అక్కడ తోటపల్లి కావచ్చు, అతను ఆంధ్ర కావచ్చు, అలాగే వెంకటరామ సాగర్ కావచ్చు, అదేవిధంగా మడువలస జలాశయం కావచ్చు. దీంతో పాటు ప్రధానంగా ఈరోజు చూసుకుంటే ఏదైతే తాటిపూడి రిజర్వ్ అయితే మాత్రం కొండల్లో కురిసినటువంటి ఎక్కువగా వర్షంతో ఈరోజు ఎక్కువగా ఆ యొక్క వరద ప్రాంతం అయితే మాత్రం ఎక్కువగా వరద అయితే వచ్చే అవకాశం ఉండడంతో ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన 3 గేట్లు కూడా ఎత్తే అవకాశం అయితే ఉండడంతో ఏదైతే ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకైతే మాత్రం ఇప్పటికే కొండపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాసరావు కావచ్చు, అలాగే అధికారి యంత్రాంగం కావచ్చు, ఇద్దరు కూడా ఇప్పటికీ అప్రమత్తమై ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకైతే మాత్రం అప్రమత్తం చేసే పరిస్థితి మాత్రం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్తో అయితే మాత్రం ఇప్పటికే ఆ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే గుమ్మడి సంజయ్ రాణి గారు ఉన్నారో సంజయ్ రాణి కూడా ఇప్పటికే ఆయా అధికారులకైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే పార్వతీపురం జిల్లాకు సంబంధించినటువంటి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలనైతే మాత్రం అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే అదేవిధంగా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి అయితే మాత్రం ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఏదైతే పోస్ట్పాట్రాక్ మండలం ఉందో పోస్ట్పాట్రాక్ మండలానికి సంబంధించినటువంటి ఆ సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోలీసులు అయితే పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎవరిని కూడా అసలు సముద్రంలోకి ఆటికి వెళ్ళొద్దని అయితే గత 3 రోజుల నుంచి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య అయితే మాత్రం ఈ రోజు ఏ క్షణానికి ఎటు నుంచి అయినా సరే వరద రావచ్చనే ఒక ఆలోచనతో ఈ రోజు అధికారి యంత్రాంగం అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే జిల్లా మంత్రి అయినటువంటి ఏదైతే కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే మాత్రం ఇప్పటికే అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు. ప్రధానంగా చూసుకుంటే ఏ ఒక్క హ్యూమన్గా ఎవరు కూడా లాస్ అవ్వకూడదనే ఆలోచనతో ఈ రోజు అంతా కూడా కట్టుదిట్టంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికంగా వర్షాలు కురవడంతో ఏ క్షణానికైనా సరే వరదలు అయితే ఎక్కువగా రావచ్చు అనే ఆలోచనతో ఈ రోజు అధికారులంతా అప్రమత్తమయ్యే అవకాశం అయితే కనిపించింది. ఈ యొక్క నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినది అయితే మాత్రం విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే దుప్పాట ప్రధాన రహదారి అయితే ఉందో ఈ రహదారిలో మాత్రం ఇప్పటికే ఎడతెరిపి లేకుండా రాత్రి కురిసిన వర్షాలతో చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు అయితే ఉన్నాయి, పెద్ద చెరువులన్నీ కూడా ఫుల్ అయ్యి ఈ రోజు రోడ్డుపైకి అయితే వాటర్ వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ప్రాంతాలకు ప్రధాన రహదారిగా ఈ ప్రాంతమే కావడంతోనే ఈ యొక్క రహదారి అయితే మాత్రం పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి మనకు కనిపించింది. ఈ యొక్క ప్రాంతంలోనే మనమైతే సైడ్ విజువల్ చూడవచ్చు. ఒక పక్క అయితే మాత్రం చేపలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకరు సాయితో ఒకరు నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు వాహనాలు కూడా ఎటు నుంచి వెళ్ళని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క క్రమంలో వస్తున్న వాహనాలు కూడా ఆ యొక్క పంపుల్లోకి వాటర్ అయితే వెళ్ళిపోయి వాళ్ళకి అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నగరంలో చూసుకుని పెద్ద చెరువు అయితే మాత్రం ఇప్పటికే ఆ యొక్క నీటి సామర్థ్యం అయితే మాత్రం ఫుల్ అయ్యే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్ రోడ్లోనైతే మాత్రం వాటర్ పొంగి పోలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని దిగువన ఉన్నటువంటి ఏదైతే ఆ దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద అయితే మాత్రం ఉప్పొంగే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వాటికి సంబంధించినటువంటి ఏదైతే నగరపాలక సంస్థ ఉన్నారో ఈ నగరపాలక సంస్థ అధికారులు అయితే మాత్రం అప్రమత్తమయ్యి ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకైతే మాత్రం అప్రమత్తం చేసే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే కంటిన్యూగా ఇదే వర్షాలు అయితే మాత్రం సాయంత్రం వరకు మాత్రం ఇలాగే కురుస్తున్నట్లయితే మాత్రం అత్యధికంగా ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.